గౌరవనీయులైన మీడియా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటున్న మైనారిటీ అలాగే క్రైస్తవ నాయకులు విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మన ప్రియులు గౌరవనీయులు దైవజనులు అభిషక్తులు ఆత్మనీయులు మరి ప్రవీణ్ పగడాల వారు హత్య విషయంలో అది ఆత్మహత్య కింద లేక యాక్సిడెంట్ కింద చిత్రీకరణ జరిగిస్తున్నారని మాకు తెలుస్తున్న విషయాలను బట్టి మరి రెండు రాష్ట్రాల్లో ఉంటున్న క్రైస్తవుల పక్షాన మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం కానీ వైద్యపరం కానీ సరైనటువంటి న్యాయబద్ధతమైనటువంటి రీతిలో ఆ ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మరి తెలియచేయాలని మేమందరము ముక్తకంఠముతో దీనిని ఖండిస్తున్నాం. ఇది క్రైస్తవ ప్రతినిధులు తలదించుకునే అసభ్యకరమైనటువంటి ఆలోచనగా భావిస్తూ దీనిని మేము ఖండిస్తున్నాం హృదయపూర్వకంగా. మరి సత్యమైన పోరాటం ఇంకా రాబోయే దినాల్లో జరిగిస్తామని సభాముఖముగా మేము తెలియజేస్తున్నాం. మరి తగిన న్యాయం దైవజనుడి పక్షాన జరిగించాలని ప్రభుపాట మనవి చేస్తూ మీడియా ప్రతినిధులకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మై గాడ్ బ్లెస్ యూ. నేను విశాఖ స్మార్ట్ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క హఠాత్ మరణాన్ని మేము దృష్టించి ఈ రీతిగా రావడం జరిగింది. మరి అది యాక్సిడెంటల్ డెత్ అని అంటున్నారు, కానీ అది అనుమానాస్పద మృతిగానే మేము భావిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి అది విరుద్ధము, ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరము. ప్రశాంత భారతదేశంలో ఈ మధ్యకాలంలో మతతత్వపు వ్యక్తులు లేదా స్వార్థపు రాజకీయాలు ఉపయోగించుకుంటూ ప్రేమానురాగాలతో నడుచుకు వెళ్తున్న భారతీయుల మధ్య స్వనీతిని ఆధారంగా చేసుకొని మత కల్లోలు రేపుతూ చిచ్చులు పెడుతూ అవి ప్రతీకారదారులుగా అవి తీస్తున్నారు. ఈ పరిణామాలు మంచివి కాదు. ఈ పరిణామాలు ఎక్కడితో ఆగకపోతే ఇవి రానున్న దినాల్లో చాలా విపరీత పరిస్థితులకు త్రోవ తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చూస్తున్నాం మరి ఈ యొక్క కొన్ని వివాదాస్పదమైన స్థలాల్లో ఎట్లాంటి పరిస్థితులు మనం చూస్తున్నామో అట్లాంటి పరిస్థితులు గవర్నమెంట్కి ఎట్లాంటి తలపోటుగా మారుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. కనుక అధికారులు, ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము ఇట్లాంటివి ఏంటనేది త్వరగా నిర్ణయం తీసుకొని సరైన దర్యాప్తు చేసి ఎవరైతే దీనికి బాధ్యులో ఒకవేళ యాక్సిడెంటల్ అయితే ఎవరు చేసి వెళ్ళిపోయారు ఏంటి పరిస్థితి, లేదా అది ఏదైనా మరి విపరీత పరిణామాలకు దారి తీసినట్లయితే దానికి కారకులు ఎవరో వీలైనంత త్వరగా వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీసుకొచ్చి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సమాజం తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది.